వెల్కమ్ టు బీబీఆర్ టీవీ న్యూస్. ఈరోజు మనం వరంగల్ జిల్లాకి రావడం జరిగింది. ఇక్కడ వరంగల్ జిల్లాలో మనతోని కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి సీనియర్ నాయకులు ఎల్ శ్రీనివాస్ గారు మనతోనే ఉన్నారు. ఇక్కడ వరంగల్ 36వ డివిజన్ కి వీరు చాలా రకాలైనటువంటి సేవా కార్యక్రమాల్లో ప్రతి సంవత్సరం ముందంజలో ఉంటారని చెప్పి కొంత వినికిడి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా ఉన్నటువంటి వీరు కొండా సురేఖ గారి గెలుపు విషయంలో ఎంత మేరకు హస్తం అనేది కొనసాగింది, గెలుపుని ఏ రకంగా చూస్తా ఉన్నారు, ప్రజెంట్ ఇక్కడ తూర్పు నియోజకవర్గ ప్రజలు ఏం కోరుకుంటా ఉన్నారు, డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే శ్రీనివాస్ గారి వర్షన్ ఏ రకంగా ఉండబోతోంది, ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేది అప్పుల్లో కూరుకుపోయింది, 6 లక్షల పై చిలుకు అప్పుల్లో కూరుపోయిందని చెప్పేసి ఒక శ్వేత పత్రాన్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇంత అప్పు పెట్టుకొని 6 గ్యారెంటీస్ ని ఎలా అమలు చేయబోతున్నారు అదే తెలుసుకుందాం. నమస్తే సార్, బాగున్నారా? నమస్కారం. ముఖ్యంగా బీఆర్ టీవీ వారికి ధన్యవాదము. ఇంకా నా గురించి తెలుసుకొని ఇక్కడ దాకా మీరు వచ్చి నన్ను ఇంటర్వ్యూ చేసుకోవాలన్న ఆలోచన మీకు రావడం కూడా ముఖ్యంగా అభినందనీయం. ఓకే సార్, నేను స్టార్టింగ్ క్వశ్చన్ అడగబోతున్నాను మీ గురించి. లాస్ట్ టైం మీరు టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు అంటే ఉన్నాను అన్నట్టుగానే ఉన్నారంట. అంటే మిమ్మల్ని ఎవరు పట్టించుకోలేదని చెప్పేసి కొంత వినికిడి. పట్టించుకోలేదా, మీరే కావాలని వాళ్ళ దగ్గర వెళ్ళలేదా? లేదు, నేను బీఆర్ఎస్ పార్టీలో ఉండడానికి కూడా కారణం ఏంటంటే 2014లో కొండా సురేఖ కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో వచ్చి ఎమ్మెల్యే నిలిచిన తర్వాత ఒక 1 year వరకు కూడా, అంటే ఫస్ట్ నుంచి కూడా నేను 30 years రాజకీయంలో కాంగ్రెస్ పార్టీ. కొండ దంపతులు బీఆర్ఎస్కి వచ్చినాక కొండమురళి గారు నన్ను వచ్చేసి నువ్వు బీఆర్ఎస్ పార్టీలో రా అని చెప్పి అంటే నేను ఆయన సూచన మేరకు, ఆయన ఆజ్ఞ మేరకు నేను బీఆర్ఎస్ పార్టీలో వచ్చాను. నేను ఒక 3 years మాత్రమే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను. ఓకే సార్, మిమ్మల్ని స్ట్రైట్గా క్వశ్చన్ అడుగుతా ఉన్నాను. ప్రజెంట్ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ వచ్చేసి అంటే అప్పుల్లో ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 6 లక్షల పై చిలుకు కోట్ల అప్పుల్లో ఉంది. ఆ విషయం మీకు కూడా తెలుసు. సార్, ఇంత అప్పు పెట్టుకొని మీరు 100 రోజుల్లో ఈ 6 గ్యారెంటీస్ని ఎలా ఫుల్ఫిల్ చేయబోతున్నారు? మీకేమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? అంటే ఇప్పుడు ఒక్కటే, రేవంత్ రెడ్డి సీఎం గారు అయినప్పటి నుంచి దుబారా ఖర్చు తీసేయాలన్న ఉద్దేశం ఆలోచనతోనే ఉన్నాడు. అంటే మెల్లమెల్లగా ఇప్పుడు 6 గ్యారెంటీలు తీసుకొస్తూ ఉంటే కూడా నెక్స్ట్ టైం కూడా ఈ 5 years లోపు వాళ్ళు రివ్యూ చేస్తుండ్రు, ఎక్కడెక్కడ పాతవి ఉన్నాయి, ఈ దుబారా ఖర్చులు ఎక్కువ ఉన్నాయి, ఎవరెవరు మింగిరు ప్రభుత్వ ఆస్తులు, ప్రభుత్వ భూములు ఎవరు మింగిరు, ఆర్టీసీ భూములు ఎవరు మింగిరు, అవన్నీ తీసేసి కూడా దాని తర్వాతనే ప్రజలకు మిగిలియాలనే ఉద్దేశంతోనే 6 గ్యారెంటీలు పెట్టిరు. ఆ 6 గ్యారెంటీలో 2 పెట్టారు, 2 సక్సెస్ అయినాయి, ప్రజలు అభినందిస్తున్నారు కూడా. ఆ సమయంలో, ఆ సందర్భంలో కూడా ఈ బడ్జెట్లో ఉన్న 675 కోట్ల అప్పులు మీరైతే చెప్తుండ్రో దాన్ని మెల్లమెల్ల తీసుకొచ్చేసి 5 సంవత్సరాల్లో ప్రతి ఒక్కరికి, అంటే 100 రోజులనే 6 గంటలు పూర్తి చేసుకొని మళ్ళీ వచ్చే 5 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి గారు బ్రహ్మాండంగా ప్రజలకు, బీద ప్రజలకు ఏ విధంగా మేలు చేస్తాడు అనేది వచ్చిందో ఆ ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాడన్న నమ్మకం మాత్రం మాకుంది. ఓకే సార్, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ప్రజా దర్బార్ అని చెప్పేసి ఒకటి పెట్టడం జరిగింది. గత 10 సంవత్సరాల్లో ఎవరు స్టార్ట్ చేయనటువంటి విధంగా ప్రజా దర్బార్ ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఈ ప్రజా దర్బార్ పైన భిన్నాభిప్రాయాలు వస్తూ ఉన్నాయి. దీనిపైన క్లారిటీ ఇవ్వండి. ఏంటి అవి భిన్నాభిప్రాయాలు అంటే? సరే, ఇక్కడ చాలా మంది వస్తా ఉన్నారు, మమ్మల్ని ఇంకా చూడలేకపోతారు కదా, సీఎం గారు చూడలేకపోతారు, మా క్వశ్చన్స్ వినలేకపోతారు కదా, అక్కడ ఎవరు లేరు కదా అని కోణంలో కొంత చర్చ కూడా జరుగుతూ ఉంది. ఓ ప్రజా దర్బారు పెట్టారండి, ప్రజల పాలన అని చెప్పి పెట్టేసి ప్రజా దర్బారు మన రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యి ప్రమాణ స్వీకారం చేసేటప్పటికే దాన్ని బద్దలు కొట్టేసేసి అది ప్రజలది కాబట్టి అని చెప్పి అన్నాడు. ప్రజలది కూడా నడుస్తుంది. ఇవి 10 గంటల నుంచి 1 గంట వరకు అని చెప్పేసి మంది బాగా వస్తున్నారు అని చెప్పేసి ప్రతి శుక్రవారం, మంగళవారం 10 గంటల నుంచి 1 గంట వరకు ప్రజా దర్బార్ బ్రహ్మాండంగా నడుస్తుంది. ఈ 1 గంట తర్వాత వచ్చే ప్రజలంతా ఏంటంటే, కొన్ని మీడియా సంస్థలు, అంటే వాళ్ళకున్న ఆధిపత్య మీడియా సంస్థలు ఉంటాయి కదా, కొన్ని కేసీఆర్కు బినామీ, బీఆర్ఎస్ పార్టీ బినామీ సంస్థలు కావాల్సుకొని కొంతమందిని పంపించేసేసి రేవంత్ రెడ్డి గారు కానీ బద్నాం చేయడానికి, ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి, అంటే ఏంటంటే ఇంకా ఇంతమంది వస్తున్నా కానీ రేవంత్ రెడ్డి పట్టించుకుంటలేడు, ప్రజా దర్బార్ ఉట్టి అని చెప్పి చెప్పుకోవడానికే కావాల్సుకొని బీఆర్ఎస్ పన్నాగం అని వాళ్ళ కుట్రలో భాగంగానే మేమంతా అభివర్ణిస్తున్నాం. ఓకే, ఇక్కడ ఒక సీనియర్ లీడర్గా మీరు ఉన్నారు. సార్, ఇక్కడ వరంగల్ ఈస్ట్ వరకే మనం మాట్లాడుకుంటే ఏం డెవలప్మెంట్ జరిగింది? ఎందుకంటే మీరు కూడా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు, నాన్నపల్లి నరేందర్ గారితోనే ఉన్నారు మీరు కూడా. ఏం డెవలప్మెంట్ జరిగింది? మేము నన్నపనేతో లేము, బీఆర్ఎస్ పార్టీలో కొండా దంపతులు వచ్చి వాళ్ళతోనే ఉన్నప్పుడు, వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటి నుంచి వాళ్ళతోనే తప్ప వాళ్ళు పోయినాక నన్నరితో ఎప్పుడు ఉండరు. నన్నరితో ఎవరు ఉంటారు అంటే భూకబ్జాలు చేసేటోళ్ళు, ఆయన కింద ఉన్న కోటగిరి డెవలప్ చేయకుండా అడ్డుపట్టేవాళ్ళు, కమిషన్లు తీసుకుంటోళ్ళు,
ఆ! అంతెందుకండి, ఈ ఉన్న కార్పొరేటర్ల పైసలే కమిషన్ ఇయ్యలేక వాళ్ళందరూ పోతా అని చెప్పి బెదిరిస్తే, మళ్ళా కూర్చునబెట్టి పిలిపిచ్చేసి అందరికి పైసలిచ్చిండు. ఆ విషయం మీకు తెలుసు, మాకు తెలుసు, పత్రికా ముఖాందరికి తెలుసు. అర్థమైందా? నరేందర్‌తోని ఎప్పుడు ఉండము. ఆయనతోని మాకు సఖ్యత లేదు. మేము ఉండం గూడా ఆయనతోని. ఇక్కడ వరంగల్ ఈస్ట్ వరకు మనం మాట్లాడితే ఒక 8-9 మంది కార్పొరేటర్లకి మీరు అంటే సంకేతాలు ఇచ్చారంట. కాంగ్రెస్ వైపు రండి అన్నట్టుగా. అవును. మరి వచ్చిల్లా? అది సక్సెస్ అయిందా? ఏం లేదు గానీ ఇప్పుడు గాదు. ఒక 2 మంత్స్, 3 మంత్స్ ముందు నుంచే నీ ఒక 9 మంది కార్పొరేటర్ల ఇంటికెళ్ళేసి, "అన్న కాంగ్రెస్ పార్టీకి రండి. కొండా దంపతులు ఈసారి తూర్పు నుంచి నిల్చుంటారు. వాళ్ళకే టికెటొస్తది. మీరు రండి. రేపు ఫ్యూచర్ బాగుంటది. మీ ఆలోచన బాగుంటదని" చెప్తే అందరూ ఏం చెప్పారంటే, "మాకున్నది కరెక్టే గాని, మాకు గూడా సుఖంగా ఉన్నది గానీ, మేము గూడా ఆలోచిస్తామని" చెప్పి అన్నారు. వాళ్ళ ఆలోచనలు గూడా కొంతమంది వచ్చే ప్రయత్నానికి వచ్చిండ్రు. ఒక 5, 6 పోవడానికి సిద్ధపడ్డారు కార్పొరేటర్ల దగ్గరికి. దాని తర్వాత వాళ్ళకు ఏం జేసిండో, ఏం ఫైలిచ్చిండో, ఏం పిలిపించిండో గానీ అందులో రాలేదు. అందులో నాతోనే నాకు ఉన్న సీనియర్ నాయకులు అంటే నాకన్నా ఎక్కువ సీనియర్ నాయకులు గూడా ఈ కాంగ్రెస్ పార్టీకి రావాలని జెప్పేసి వాళ్ళు గూడా ప్రయత్నం జేసిండ్రు. వాళ్ళతోని గూడా కొంతమంది కార్పొరేటర్లు రావడం జరిగింది. ఓకే. కొండా గారి గెలుపు విషయంలో మీ హస్తం ఎంత సాగింది? అంటే మీరు ఓన్లీ 36 డివిజన్ వరకే ప్రభావితం చేసిల్లా? ఈస్ట్ మొత్తం తిరిగిల్లా? లేదు, లేదు. అంటే 36 డివిజన్‌లో గూడా ప్రచారం జేసినాం. ప్రచారం అంటే ఎట్లుంటదంటే, కండువాలు కప్పుకొని కాంగ్రెస్ పార్టీకి అని జెప్పి జై అని డప్పులు కొట్టేది గాదు. నాకున్న రాజకీయంలో 30 సంవత్సరాల 36వ డివిజన్‌ల ప్రతి ఇంటి నుంచి అంతో ఇంతో నాతోని లబ్ధి పొందినోళ్ళు గాబట్టి, నేను పర్సనల్‌గా ప్రతి ఇంటికి పోయి ఒక్కొక్కరిని కలవడం జరిగింది. అలాగే మొత్తం ఈస్ట్ మొత్తం గూడా నాకున్న స్నేహితులు గాని, నాకున్న పరిచయస్తులు గాని, నా కుటుంబం గాని, నా కులస్తులు గాని, ఇప్పుడు నాకు ఒకటి ఉన్నది ఫంక్షన్ హాల్. ఆ ఫంక్షన్ హాల్‌తో ఉన్న పరిచయాలతో గూడా ఈస్ట్‌లో ప్రతి ఒక్కరి దగ్గర గూడా ఎళ్లి కొంతమంది మెయిన్ క్యారెక్టర్‌లను కలవడం జరిగింది. దాని తర్వాత ఫోన్‌లు గూడా చేయడం జరిగింది. వాళ్ళు మంచి రెస్పాన్స్ ఇచ్చి, "ఖచ్చితంగా అన్న మీరు గూడా జెప్పిండ్రు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నది. ఒకసారి వీలుంటే కొండా దంపతులను, కొండా సురేఖను మా ఇంటికి గూడా తీసుకురండి అన్న. మా కమ్యూనిటీకి తీసుకురండి. మా కమ్యూనిటీ తీసుకొస్తే మేము గూడా మాట్లాడతామని" చెప్పడం జరిగింది. కొంతమందితోని గూడా వాళ్ళతో మాట్లాడడం జరిగింది. దానివల్ల ఆ పార్టీ గెలుపునకు నా వంతు సహకారం చేసినా. మొత్తం చేస్తానని అంటలేను. నాకెంత తోచిందో అంత సహకారం చేయడం జరిగింది. ఓకే. సార్ ఇక్కడ వరంగల్ తూర్పు నియోజకవర్గం గురించి మనం మాట్లాడితే అంటే ఇక్కడ 36 డివిజన్ మేజర్‌గా 36 డివిజన్‌లో శ్రీనివాస్ అనే వ్యక్తి ఇక్కడ సేవా కార్యక్రమాల్లో ముందంజలో ఉంటారు అనే మాట చాలా స్పష్టంగా వినిపిస్తా ఉంది. ఏం చేస్తారు మీరు? సేవా కార్యక్రమాలంటే ఒకసారి మీరు ఏమేమి చేస్తా ఉంటారు జనరల్‌గా అయితే? ఎప్పటి నుంచి చేస్తా ఉన్నారు అది కూడా చెప్పండి? చెప్తాను. ఇప్పుడు నా 30 ఏళ్ల రాజకీయ అనుభవంలో ఒక 28 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరము ముస్లింలకు ఇఫ్తార్ పార్టీ ఇస్తా. మీకు తెలుసు అనుకుంటా ఇఫ్తార్ పార్టీ అంటే. అదేందంటే ఫస్ట్ నుంచి ఒక 28 సంవత్సరాల నుంచి ఇచ్చుకుంటూ పోతుంటన్నట్టు. దాని తర్వాత ప్రతి నెల 42 మందికి నిత్యావసర వస్తువులు 9 రకాల నిత్యావసరాలు ఇస్తా. కాకపోతే ఈ 1 ½ 2 ఇయర్స్ నుంచి నాకు కరోనా వచ్చి కొద్దిగా నేను కూడా సిక్ అయినా ఇబ్బంది పడ్డాం కాబట్టి ఆ టైంలో ఇయ్యలేకపోతున్నాను. దాని తర్వాత కూడా ఇచ్చిన. ఎందుకంటే నా సెంటిమెంట్ ఏందంటే నేను కూడా బీద రకం నుంచి వచ్చినా కాబట్టి బీదోలంటే ఏందో మా ఏరియాలో నేను తిరుగుతూ ఉంటా కాబట్టి నాకు తెలుసు కాబట్టి నేను కూడా కావాల్సుకొని వాళ్ళకందరికి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే ఎవరైనా చనిపోయినా గానీ వాళ్ళ దగ్గరికెళ్ళేసి దాన సంస్కారాలకు డబ్బులియ్యడం. ఎవరికైనా బీదోళ్ళకు వాళ్ళొచ్చి చెప్తారు, "అన్న ఇట్లా పలానా చనిపోయిర్రు ఏం లేవంటే" వాళ్ళకి డబ్బులియ్యడం. ఆడపిల్లల పెళ్లి అయితే నాకు చెప్తే ఇదివరకు నేను రూ. 5,000 ఇచ్చేది జస్ట్ ఈ 2 ½ 3 ఇయర్స్ నుంచి రూ. 11,000 ఇయ్యడం జరుగుతుంది వాళ్ళకి. అది విషయం అన్నట్టు. ఓన్లీ 36 డివిజన్ వాళ్ళకే. నా డివిజన్ వాళ్ళకే. ఈ ఈ సేవా కార్యక్రమం చేసేది మాత్రం కొద్దో గొప్పో ఎక్కువ 36 డివిజన్‌లే. బయట నుంచి వాళ్ళు గూడా అడిగితే నాకు తోచిన విధంగా నాకు నచ్చితే నేను చేయడం జరుగుతది. సార్ ఇక్కడ ఇంతలా ఎందుకని చేస్తా ఉన్నారు? ఇది కూడా ఒక క్వెషనే. ఎందుకు చేస్తా ఉన్నారు? అంటే మీరు ఏదో ఆశిస్తున్నట్టే కదా దాన్ని బట్టి చూస్తే. ఏం ఆశిస్తా ఉన్నారు? ఇక్కడ కార్పొరేషన్ బరిలో దిగేందుకు రెడీగా ఉన్నారా దీన్ని బట్టి చూస్తే? కార్పొరేషన్‌లో తిరగడానికి అనేది రెడీగా ఉంటాము. నాకు 2 సార్ల ఇద్దరు ఎమ్మెల్యేలు కొండా దంపతులొచ్చేసి నాకు వచ్చేసి "నువ్వు నిల్చో" అని చెప్పి అన్నా గానీ, నేను కార్పొరేటర్‌గా నిల్చోలేదు. ఎందుకు అంటే లేడీస్ రిజర్వేషన్ అయింది. లేడీస్ రిజర్వేషన్ అయినప్పుడు నాకు ఇష్టం లేక నేను నిల్చోలేదు. దాని తర్వాత పెట్టింది గానీ, ఒకేళ ఇప్పుడు ఏమైనా అవకాశం వస్తే ఇప్పుడు రాజకీయంలో ఉన్నప్పుడు ఎవరికైనా అవకాశం వస్తే చేద్దాం ఉంటది. కాకపోతే నేను కార్పొరేటర్‌గా లేడీస్ రిజర్వేషన్ అయింది కాబట్టి 2 సార్లు నేను తిరస్కరించడం జరిగింది. సారయ్య గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా లేడీ రిజర్వ్ అయింది. అప్పుడు కూడా నాకు సారయ్య గారు చెప్పారు నిల్చోమని చెప్పి. అయినా నిల్చోను. సరే ఈసారి అవకాశం వస్తే మాత్రం ఖచ్చితంగా కొండదంపల ఆశీస్సులతోని వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. ఓకే. సార్ ఇక్కడ మీరు అంటే నిల్చోడానికి రెడీగా ఉన్నా అని చెప్పేసి అన్నారు. కానీ ఇక్కడ ఓటర్లు అంటే ఓటర్ మహాశయులు మీకు ఓట్లేస్తారా? అంటే ఇక్కడ మనం
ఏదైతే చూస్తా ఉన్నామంటే ఎత్తుకు పై ఎత్తు జరుగుతున్నటువంటి తరుణం ఇది రాజకీయం అనేది. సో మీరు సేవా కార్యక్రమాల్లో వెళ్తా ఉన్నారు, చేస్తా ఉన్నారు ఓకే. కానీ వాళ్ళు తిరిగి ఓట్ల రూపంలో మీకు బ్రహ్మరథం పడతారని చెప్పేసి కూడా అనుకోలేం కదా! మీరన్నది వాస్తవమే. ఓట్ల రూపంలో గాదు. ప్రజలే నన్ను 2 సార్లు నువ్వు నిల్చో అని జెప్పేసి చాలా మంది ప్రెషర్ జేసిండ్రు. ఇప్పుడు నేను నిలిచి ఉంటే ఓట్లే అని జెప్పి అడగడం గాదు. ప్రజలే వచ్చేసి నన్ను నిల్చో అని జెప్పి ప్రెషర్ జేస్తే గూడా లేడీస్ రిజర్వేషన్ ఉద్దేశంతోనే ఆపినాము. నేను నిల్చున్నాం అనుకోండి సపోజు కొండా దంపతి ఆశలతోని వాళ్ళు టికెట్ ఇచ్చి మీరు నిల్చోండి అని చెప్పి నిల్చున్నాం అనుకోండి, వేరే ప్రతిపక్ష పార్టీలకు డిపాజిట్లు గూడా రావు ఇక్కడ. అర్థమైందా అండి? అది విషయం ఇక్కడ. ఈ 36 డివిజన్‌ల నేను చేసే సేవా కార్యక్రమాలు అట్లున్నాయి. ప్రతి ఇంటికి గూడా వారికి ఏదో విధంగా నా వంతు సహకారం జరిగింది కాబట్టి, వాళ్ళందరూ గూడా నా మీద అభిమానం ఉన్నది. ఇప్పటికైనా వాళ్ళు మనకు ఖచ్చితంగా ఓట్లేస్తారని నమ్మకం ఉన్నది. కానీ నాకు కొండా దంపతులు ఏ చేస్తే, "నువ్వు కార్పొరేటర్‌గా చేయమంటే చేస్తా. ఇంకా వేరే పదవి ఇస్తారా? నువ్వు ఏం పదవి లేకున్నా నాతోని ఉండు" అన్నా గాని నేను ఉండడానికి సిద్ధం. ఎందుకంటే వాళ్ళ ఆజ్ఞనే ఉంటది. వాళ్ళతో ఉన్నా కాబట్టి 30 సంవత్సరాలు వాళ్ళతో ఉన్నా కాబట్టి, వాళ్ళు ఏది చెప్తే అది చేయడానికి పార్టీ పరంగా సిద్ధంగా ఉన్నా. మనం ప్రెజెంట్ 36 డివిజన్‌లో ఉన్నటువంటి ఒక గుడిలో ఉన్నాము. ఈ గుడిలో మీ కాంట్రిబ్యూషన్ గురించి ఏం చెప్తారు? ఇది ఎప్పటినుంచెల్లి ఉన్నది? ఈ గుడి మనకు తెలియదు గానీ, మన పెద్దలు, పూర్వీకులు 1956ల ముత్యాలమ్మ అని చెప్పేసి గుడి కట్టించడం జరిగింది. అప్పటినుంచి ఏదో విధంగా కొన్ని నడుచుకుంటూ వస్తున్నాయి. జస్ట్ ఒక 1 ఇయర్ క్రితం నుంచి ఈ గుడి డెవలప్ చేయాలనే ఆలోచన వచ్చింది. ఎందుకంటే గతంలో ఉండే ఒక అయ్యగారు గాని, ఒక వ్యక్తి గాని పేరొద్దు. ఒక వ్యక్తి ఈ గుడిని మొత్తం కొంచెం ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నం చేసిండు. ఆ ఇబ్బందిలో భాగస్వామి అయిన వాళ్ళని మనం పక్కకు పెట్టేసేసి, ఈ గుడి డెవలప్ చేయడానికి ఒక 1 ఇయర్ సంకల్పించేసి, నేను ముందు పడి నాతోని ఒక ముగ్గురు, నలుగురు మా పిల్లగాండ్లు నలుగురు మాత్రమే నాతోని ఉండేసి వాళ్ళతోని తీసుకొని చందాల రూపంగానే దాదాపుగా 15,00,000 రూపాయలు చందాలు వసూలు చేసి, ఇక్కడ దగ్గరుండి గూడా ఈ గుడిని ఇంత డెవలప్ చేయడం జరిగింది. మీరు చూస్తున్నారు ఇప్పుడు అప్పటికి, ఇప్పటికి. ఇంకో విషయం ఏందంటే, నవగ్రహాలు ఆల్రెడీ ఉన్నాయి. అయినా గాని అవి మంచిగా లేవు, పాతవి ఉన్నాయి. అక్కడ ఉండొద్దు, ఈశాన్య మూలంలో ఉండాలని చెప్పేసి పూర్వీకులు, వాస్తులు, అయ్యగారు చెప్పినందుకు ఈ నెల 28, 29 తారీఖు రోజు గూడా ఇక్కడ నవగ్రహాలు ప్రతిష్టాపన జరుగుతుంది. దీనికి గూడా మేము కొండా దంపతులను గూడా అభ్యర్థించినాము. మేము గూడా వాళ్ళని గూడా లెటర్ ఇచ్చినాము. వాళ్ళు వరంగల్‌లో ఉంటే వస్తాన్నది గూడా మాకు చెప్పడం జరిగింది. ఓకే. సార్ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ క్యాంపెయిన్ విషయంలో ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అధికారంలోకి మేము కనుక ఒకవేళ వస్తే బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి అవినీతి పరులైనటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, వాళ్ళ పైన ఖచ్చితంగా వేటు ఉంటుంది అని చెప్పేసి అనడం జరిగింది. ఇప్పుడు అన్నట్టుగానే మీరే అధికారంలోకి ఉన్నారు మరి. మరి ఆ దిశగా ఏమైనా అడుగులు వేయబోతున్నారా? ఆ దిశగానే అడుగులు గాదు. ప్రజల సొమ్ము, ప్రభుత్వ ఆస్తులను, ప్రభుత్వ భూములను కబ్జాలు చేసి, బినామీలు ఎవరికైతే పెట్టి చేసిన వేల కోట్ల బినామీలు, కోకాపేట అనుకోండి, ము ఇంకోటి అనుకోండి మనం చేసిన దాంట్లల్ల ప్రభుత్వ పరంగా అవినీతి ఉంటే చట్టం దాని పని దాన్ని చేసుకుంటది, రక్షిస్తది కావచ్చు, శిక్షిస్తది కావచ్చు అని. ఖచ్చితంగా అవన్నీ ఎలికి తీసేసి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రయత్నం చేస్తా అని చెప్పిండు గానీ, కక్షపూర్యంగా చేసే మనస్తత్వం రేవంత్ రెడ్డి గారు ఉండదు. రేవంత్ రెడ్డి గారు ఏది గూడా గానీ ముక్కుసూటిగా పోయే వ్యక్తి. తప్పు చేస్తే ఏనాటికైనా శిక్షిస్తారని చెప్పేసి ప్రభుత్వం రాకముందు చెప్పిండు. మొన్న గూడా ప్రభుత్వం వచ్చినాక గూడా అదే విషయం చెప్తుండు. ప్రభుత్వ పరంగా, ప్రభుత్వ ఆస్తులను గానీ, ఇన్‌లీగల్‌గా ఏమైనా చేసినా గానీ ఖచ్చితంగా అవన్నీ వెలికి తీస్తామన్నారు. ఆ వెలికి తీస్తాడు. తప్పు చేసిన ఎవరైనా పర్లే. ఓన్లీ అధికారులనే గాదు, అంటే ఓన్లీ ప్రజా రాజకీయ నాయకులనే గాదు. దాంట్లో బాధ్యులైన అధికారులకు గూడా తప్పున్నా గానీ ఈయన క్షమించడన్న సంగతి మాకు తెలుసు. ఓకే. ఇక్కడ వరంగల్ ఈస్ట్ ప్రజలు యాక్చువల్లీ ఏం కోరుకుంటా ఉన్నారు? ఇక్కడ ఏం డెవలప్‌మెంట్ జరగలేదు. వాళ్ళు ఏం కోరుకుంటా ఉన్నారు? మీకున్నటువంటి ఒపీనియన్ ప్రకారం చెప్పండి. వరంగల్ ఈస్ట్ ప్రజలు 2024 స్వాగతం చెప్పినట్టు కొండా సురేఖ గవర్నమెంటు, మన రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినాక కొండా సురేఖ మంత్రి అయినాక ఆ విధంగా స్వాగతం పలుకుతుర్రు. మీకు చిన్న ఉదాహరణ చెప్తా. ఆమె గెలవడంతోటే వందల వేల మంది రోజు హైదరాబాద్ పోవడం జరిగింది ఆమెను కలవడానికి. అంటే ఎంత అభిమానం ఉంటే కలవడానికి. ఆ సందర్భంలో ఒక స్టేట్మెంట్ కూడా చెప్పడం జరిగింది. మీరందరూ వరంగల్ రాకండి దయచేసి. ఎందుకంటే మీరు వస్తే మీకు కలుస్తానో కలవనో, మీరే వరంగల్ ఉండండి, నేనే వచ్చి కలుస్తా అని చెప్పడం జరిగింది. ఆ స్టేట్మెంట్ కూడా నేను మన సోషల్ మీడియాలో, వాట్సాప్‌లో పెట్టడం జరిగింది. అంటే ఆమె మీద అభిమానం ఎంత ఉందో మీకు కూడా తెలుసు. ఇంకో విషయం చెప్పిర్రు, డెవలప్‌మెంట్ వరకు ఏం జరగలేదని చెప్పి. జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వం జరిగింది. భూ కబ్జాలు జరిగినాయి. దాని తర్వాత సామాన్యులు ఒత్తేసిర్రు. దళిత బంధు దళితులకని చెప్పి వాళ్ళకున్న చుట్టుపక్కల కోటగిరి వాళ్ళకే ఇచ్చేసేసిండ్రు. దీని మీద దళిత బంధుకి ఇయ్యలేదు.
బీసీలకు ₹1,00,000 అది అటే పోయింది. ఇవన్నీ మాయమాటలు చెప్పి ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నదో, ఈ తూర్పులో నరేందర్ మీద అంత వ్యతిరేకత ఉన్నది కాబట్టే ఈరోజు ప్రజలు ఆయనను మూడో ప్లేస్‌కు పంపించిర్రు. వాస్తవంగా అధికార పార్టీ ఉండేసి ఒక ఎమ్మెల్యే ఉన్నప్పుడు కనీసం ఫస్టు, సెకండ్ అనే దాని మీదనే ఫైట్ చేస్తాడు తప్ప, మూడో ప్లేస్ రావడం అనేది అది ఇగ మీ అందరికి తెలుసని నేను చెప్పడం కాదు. అంటే ఎంత అవినీతిలో కూరుకుపోయాడనేది మీకు అర్థమవుతుంది. ఓకే. సార్ ఇక్కడ వరంగల్ ఈస్ట్ వరకు మనం మాట్లాడితే ఒక సీనియర్ నాయకుడిగా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ప్రజానీకానికి? అంటే కాంగ్రెస్ పార్టీలో గతంలో రాజశేఖర రెడ్డిని చూసినట్టు తెలంగాణ ప్రభుత్వాన్ని చూసే విధంగా ఉంటది. ఈ కొండా దంపతులు చేసే అభివృద్ధి అంటే గతంలో చేసిన అభివృద్ధే ఇప్పుడు జరుగుతున్న పనులని. అవి సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ మీద కూడా కొన్ని పనులు చేసి నేను చేసినా అని చెప్పి గొప్పలు చెప్పుకున్న గత మాజీ ఎమ్మెల్యే గారు ఉన్నారు. ఇప్పుడు కోరుకునేది ఏందంటే ప్రజలందరూ కూడా ఇప్పుడు మాకు ఈజీగా ఏ పని ఉన్నా గానీ మేము చేసుకోగలుగుతాము. మా స్థానిక నాయకులు ఉంటారు కాబట్టి మాకు ఏ పనైనా గానీ ₹1 లంచం ఇయ్యకుండా మేము చేసుకునేంత ధైర్యం మాకొచ్చిందనేది ఇక్కడ ఉన్న ఈస్ట్ ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఓకే. నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి 2024లో. ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అంటే ఎలక్షన్‌కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఓటర్స్‌కి? ఇందులో ఏం లేదు ఓటర్సు ఇప్పుడైతే ఇట్లా వరంగల్ ఉమ్మడి జిల్లాలో 10 మందిని ఎమ్మెల్యే గెలిపించిండ్రు. అంతకన్నా ఎక్కువ పార్లమెంట్ నియోజకవర్గాలు తెలంగాణ మొత్తం వస్తది. వరంగలే కాదు, వరంగల్ ఉట్టిగా వచ్చేస్తది. ఎవరు కాంగ్రెస్ ఇచ్చిన అభ్యర్థులుగానే ఎంపీగా వచ్చేస్తది. ఇదే కాకుండా టోటల్‌గా ఉన్న ఎంపీ సీట్లలో కూడా ఇదే వేవ్ ఉంటది. దీనికి ఇంకా కొంత కష్టపడతాం ఇంకా. కాంగ్రెస్ పార్టీ మేజర్ ఎంపీలను గెలుస్తామని నా విశ్వాసం నాకుంది. ఓకే. సార్ ఒక సీనియర్ లీడర్‌గా మీరు కొనసాగుతా ఉన్నారు కాబట్టి దరిదాపున 30 సంవత్సరాల రాజకీయ అనుభవం మీకుంది. అవును. ఉంది కాబట్టి నేను ఒక క్వెషన్ అడగాలనుకుంటున్నా. ప్రెజెంట్ కేసీఆర్ గారి కల హ్యాట్రిక్ కలగానే మిగిలిపోయింది. దీనిపైన మీరేమైనా స్పందించాలనుకుంటున్నారా? కేసీఆర్ కలలు ఎన్నో కంటాడు. ఆయన పొద్దుగల ఓ కల కంటాడు, రాత్రి ఓ కల కంటాడు. కలలు నిజమైతాయా? ఆయన అనుకున్నది గానీ అది కాదది. ఇగ ఆయన ఇంతటితోనే ఆయన చాప్టర్ దుకాణం బంద్ చేసుకోవాల్సిందే. ఎందుకంటే అది పెద్ద పెద్ద వ్యక్తులు నేను చెప్పేది కాదు గానీ మీరు అడిగిరు కాబట్టి నేను చెప్తున్నా ఆ విషయంలో. ఇప్పుడు కేసీఆర్‌ది ఏందనేది ఏముంటది, రానది ఒకటేసారి కాదు. ఇంకో 25 సంవత్సరాలు ఇదే కాంగ్రెస్ పార్టీ ఇలానే కొన్ని ప్రజా వ్యతిరేక కాకుండా ప్రజలకు ఆకర్షణ విధంగా, ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడాలనో అవి చేసుకుంటూ పోతది. అవి చేసుకుంటూ పోతేనే ప్రజలు దీన్ని హర్షిస్తారు. మళ్ళీ రాబోయే 25 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటది. ఆ 20 సంవత్సరాలు కూడా ఇక్కడ కొండా దంపతులే ఎమ్మెల్యేగా ఉంటారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకే ఫర్ ఎగ్జాంపుల్ సీట్ వచ్చిందనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ కార్పొరేషన్ బరిలో ఇక్కడ యాస్ ఎ కార్పొరేటర్‌గా. ఒకవేళ ఆ ఎలక్షన్‌లోనే మీరు గెలిచారనుకుందాం. ఏం చేయాలనుకుంటున్నారు మీరు? మీ 36థ్ డివిజన్‌ని ఎలా తీర్చిదిద్దాలనుకుంటున్నారు? ఓహ్! 36 డివిజన్‌లో ఏం చేయాలనేది నాకు ప్లానింగ్ ఉంది. ఎందుకంటే నేను 30 సంవత్సరాలు రాజకీయంలోనే నేను ఉండేదే, పుట్టి పెరిగింది ఇక్కడనే, నేను చేసింది ఇక్కడనే. ఏం చేయాలన్నది ప్రతి ఒక్కరు కూడా మౌలిక సదుపాయాలు. వాళ్ళు కావాల్సింది ఏమి అడగరు కదా! వాళ్ళకి చిన్న చిన్న మౌలిక సదుపాయాలు ఎంఆర్ఓ సంబంధించింది, మున్సిపాలిటీ, తర్వాత పోలీస్ స్టేషన్‌లో చిన్న చిన్న కేసులైతే వాళ్ళకి సంబంధించిన ఏమన్నా వచ్చేటి గవర్నమెంట్ నుంచి వచ్చే ఏమన్నా ప్రభుత్వ పథకాలు వచ్చే దాని గురించి అడుగుతారు. అవి కామన్‌గా చేసి పెడతాం. దాని గురించి ఆలోచన లేదు. వాళ్ళు మనకి ఇచ్చిండ్రనుకోండి కార్పొరేట్ టికెటు, చెప్పినా కదా ప్రతిపక్షాల డిపాజిట్ రాదు. ఒక్కసారి ఇచ్చి చూడమని చెప్పండి. మా 36 డివిజన్ ప్రజలు ఎంత హర్షిస్తారో దాని తర్వాత మీరు కూడా ఏమైనా ఇంటర్వ్యూ తీసుకుంటే తెలుస్తది. ఓకే. సార్ లాస్ట్ అండ్ ఫైనల్ ఏమన్నా చెప్పి ముగించాలనుకుంటున్నారా? ఎందుకంటే ఫర్ ద ఫస్ట్ టైమ్ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. 10వ వసంతంలోకి మనం అడుగు పెట్టాము తెలంగాణ రాష్ట్రం వచ్చి. ఇప్పుడే మీరు అధికారంలోకి వచ్చారు కాబట్టి లాస్ట్ అండ్ ఫైనల్ ఏమన్నా చెప్పి ముగించాలనుకుంటున్నారా? ఏం లేదు, ముఖ్యంగా మన ఈస్ట్ ప్రజలు కొండా సురేఖను అత్యధిక మేరతో గెలిపించేందుకు ముఖ్యంగా వారికి తూర్పు ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే వాళ్ళు ఆశించిన మేరకే కొండా దంపతులు కూడా ఇక్కడ పని చేస్తారని చెప్పేసి, వాళ్ళు నాకు ఏ పని, ఏ బాధ్యత అప్పచెప్పినా వాళ్ళ సహకారంతో ఇక్కడ 36 డివిజన్ ప్రజలకు గానీ, తూర్పు ప్రజలకు గానీ చేస్తా అని చెప్పేసి, ఈ తూర్పు ప్రజలు కూడా సుఖశాంతులతో రాబోయే 2024 జనవరి నుంచి కొత్త సంవత్సరం ఎలాగుందో ఆ సంవత్సరం దిశగానే వాళ్ళ అడుగులు కూడా ముందు పడాలని చెప్పేసి ఈ సందర్భంగా బీవీఆర్ న్యూస్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సార్ యాక్చువల్లీ ఇంకో క్వెషన్ సార్. వరంగల్ ఈస్ట్ వరకు మనం మాట్లాడితే యాక్చువల్లీ ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి సార్? అంటే డెవలప్‌మెంట్‌కి నోచనటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా? ప్రెజెంట్ ఇక్కడ తూర్పు నియోజకవర్గం మొత్తం.
ఉన్నాయి. చాలా ఉన్నాయి. ఎందుకు లేవు? నాలాలు కబ్జాలు చేసినాక మీరు చూసిర్రు. గతంలో 2 సార్లు వర్షాలు పడితే పడవల మీద పోయిన రోజులున్నాయి. అటువంటి సందర్భం రాకుండా ఇప్పుడు నాలాలు ఎవరైతే కబ్జాలు చేసిర్రో అవన్నీ తీసేసి ఫస్ట్ పూడిక తీసే పనులు చేసేసి, ఇదివరలాగా పడవలో వర్షం వస్తే పడవలో పోయేటట్టు కాకుండా ఇప్పుడు అవన్నీ క్లియర్ చేస్తా అని చెప్పేసినది మేడం గారు. ఇప్పటికి 6 సంవత్సరాలు ఎమ్మెల్యే చేసిండ్రు, 2 సార్లు మంత్రి చేసిండ్రు. వాళ్ళకు ఈస్ట్ ప్రజల మీద గానీ, ఈస్ట్‌లో ఉండే ప్రతి ఒక్కరి మీద అవగాహన ఉన్నది. ఆ కార్యక్రమము ఈ వర్షాకాలం స్టార్ట్ కాకముందే చేస్తది. మళ్ళా వర్షాలొస్తే పడవలతో పోయే పరిస్థితి ఉండదు. ప్రశాంతంగా పోయే పరిస్థితి ఉంటదని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాను. ఓకే. ఇంకో క్వెషన్ మిమ్మల్ని అడగాలనుకుంటున్నా. అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ నేతలు మిమ్మల్ని సూటిగా టార్గెట్ చేస్తా ఉంది. అదేంటిదంటే 50, 60 సంవత్సరాల్లో జరగని డెవలప్‌మెంట్ ఈ 5 సంవత్సరాల్లో ఎలా చేసి చూపిస్తారు? సూటిగా మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నారు బీఆర్ఎస్ నేతలు అసెంబ్లీలో. 56 సంవత్సరాలంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు 24 జిల్లాలు, తెలంగాణ జిల్లాలంతా పైసలు తీసుకపోయి ఆంధ్రాలో పెట్టిండ్రు కాబట్టి ఏమైనా అదే పట్టుకున్నారు. నువ్వు 14లా గెలిచినవు, 10 సంవత్సరాలు పాలించినవు. ఈ 10 సంవత్సరాల నువ్వు అన్నావు, నీకు సుమారు 5,00,000 కోట్ల అప్పులు కాకుండా నీకు మిగులు బడ్జెట్‌తో తెలంగాణ అప్పుగా నష్టాన్ని పూరించిన నువ్వు ఏం చేస్తావు అని చెప్పి గతాన్ని ఎందుకు చెప్తావు? ఇప్పుడు ఇచ్చినావు కదా! ఇప్పుడు చూడిగ నువ్వు మర్చిపోవాలా అంతా. ఈ తెలంగాణ అభివృద్ధి ఎట్లా జరుగుతదనేది నువ్వు చూస్తుండిగ. అప్పుడు నీకు అర్థమవుతది. అది విషయం. రైట్. సో చూశారు కదండీ! ఇది ఇవాల్టి ఇంటర్వ్యూ. నెక్స్ట్ మరొక ఇంట్రెస్టింగ్ మరి ఇంపార్టెంట్ అవుతుంది. మీ ముందు చూస్తుండండి. బీవీఆర్ టీవీ న్యూస్. అంటిల్ దెన్ బై. టేక్ కేర్.